దర్శి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ గరికపాటి వెంకట్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 10వ తేదీన జరిగిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి భారీగా హాజరైన జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులు, కార్యకర్తలు మరియు గరికపాటి అభిమానులు. ముందుగా వేంపాడు గ్రామంలోని తన స్వగృహం నుండి భారీ ర్యాలీగా దర్శిలోని తన కార్యాలయానికి గరికపాటి వెంకట్ చేరుకున్నారు. జనసేన పార్టీ ఇన్ఛార్జిగా నియమించిన సందర్భంగా హర్షం వ్యక్తం చేస్తూ కేక్ కట్ చేసి వెంకట్ గారికి సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపిన జనసేన, తెలుగుదేశం నాయకులు మరియు కార్యకర్తలు. అనంతరం వెంకట్ గారు మాట్లాడుతూ తనపై నమ్మకంతో దర్శి జనసేన పార్టీ ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించిన జనసేన పార్టీ అధినేత శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. అందరినీ కలుపుకుని పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మీతో పాటు నడవగలని చెప్దామనేది అనుకున్నాము. అదే రోజు పండగ రోజు పవన్ కళ్యాణ్ గారు మోడీ అంటే అభివృద్ధి అని చెప్పేసి ఈ రోజు దర్శిలో రైల్వే స్టేషన్ అమలుపడుతున్నా లేదా జన సైనికులు చెప్పాలా? సో తప్పకుండా మీరందరూ చేయాలి. చాలా సంతోషం అండి. చాలా కలిసి మనం పనిచేద్దాం. నెక్స్ట్ ఈలోపు మనకి దిశానిర్దేశం జరుగుతుంది సార్ దగ్గర నుంచి. కాకపోతే ఒక్కటి మాత్రం నన్ను అడగద్దు, అన్నీ అడగచ్చు, కానీ కళ్యాణ్ గారితో ఫోటో మాత్రం నన్ను అడగద్దు. ఆల్రెడీ లక్షల మంది క్యూ ఉంది అక్కడ. కళ్యాణ్ గారి ఫోటో మాత్రం అడిగితే నేను చూపిస్తాను కానీ పిచ్చలేదు. మిగతా ఏదో అడుగు, లేకపోతే ఉద్యోగం అడుగు, ఇంకోటి ఏదో చేయగలను. అతను వర్క్ ఏదేం చేయగలను, కానీ కళ్యాణ్ గారి ఫోటో అడిగామంటే మాత్రం నేనైనా లైవ్ చూడాల్సిందే పరిస్థితి. కళ్యాణ్ గారు అది ఆయన రేంజ్ దాన్ని అది ఎప్పుడు తగ్గేది కాదు అభిమానం అనేది. సో అందరికి కూడా మీ అందరికి తప్పకుండా నేను ఉంటాను. అదేవిధంగా వెంకటేశ్వర